చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై వైఎస్ఆర్సీపీ నేతలు ధ్వజమెత్తారు. సీఎం జగన్ పై దాడి చేయించడమే కాకుండా ఆపై నీతి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని భారీ మెజారిటీతో గెలిపించడంతో పాటు చంద్రబాబు పవన్లను కృష్ణానదిలో కలిపేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. వాస్తవంగా చంద్రబాబు ఉద్దేశం ఎప్పుడు కూడా క్రిమినల్ మెంటాలిటీ ఉంటుంది. అతను ఎప్పుడు కూడా ముఖం తుంచేస్తాము, పెరగనివ్వకూడదు అని చెప్పే ఆలోచనతో ఎప్పుడు కూడా ఉంటాడు. కనీసం సహచరుడు, రాజకీయాల్లో ఉన్నాడు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు, గతంలో ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మరి ఇలాంటి వ్యక్తికి తగిలినందుకు ఇంకెవరైనా హుందాగా వ్యవహరించే మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వ్యక్తి పోయి పలకరించి చూసి వచ్చేయచ్చు. దానికి బదులు ఆయన కూడా రాళ్ళు వేసుకున్నట్లు నటించి ఈరోజు ప్రజల సింపతి పొందాలని చూస్తూ ఉన్నాడు. ఇంత నీచమైన రాజకీయాలు తెలుగుదేశం పార్టీకే సరిపోతారు తప్ప ఇంకా ఎవరు కూడా దీన్ని హర్షించరు. దుర్మార్గులు కదా, వాళ్లే కదా ప్రేరేపించింది, వాళ్ళ కుట్రే కదా. ఈరోజు అదే రాయి కంటికి తగులుంటే కన్నుపోయేది కదా, అదే నవరకు ఎంతకు తగులుంటే మనిషికి ఏమయ్యేది, హత్యా ప్రయత్నం జరిగేది. ఈ రోజున ప్రజలున్నారు, దేవుడు ఉన్నాడు, జగనన్న సంకల్పం ఉంది. ఆ సంకల్పం ముందు ఇటువంటి దుర్మార్గులు కొట్టుకుపోవాల్సిందే. పవన్ కళ్యాణ్ లాంటి పనికిమాలినోళ్ళు, చంద్రబాబు లాంటి దుర్మార్గులు బయటకు ఒకటి చెప్తాడు, లోపల ఇంకోటి చేస్తాడు. ఇటువంటి నక్కజిత్తుల నారా చంద్రబాబు నాయుడు నిజస్వరూపం రేపు ఎన్నికల్లో చెప్తారు. వీళ్ళకి ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, కలిసి వచ్చినా సరే కృష్ణానదిలో కలిపేయడానికి జనమంతా రెడీగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎదురు లేదు. ఇంతకు ముందు ప్రపంచం కన్నా బ్రహ్మాండమైన ప్రపంచం ఇవ్వబోతూ ఉంది. ఈ దాటికి ప్రతిపక్షాలు మొత్తం కూడా కొట్టుకుపోతా ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఆఖరికి కుప్పంలో సైతం చంద్రబాబు నాయుడు ఓడిపోతూ ఉన్నాడు. ఇది చాలా దుర్మార్గం. మరి పైశాచిక ఆనందం పొందుతున్నారైతే మాకైతే తెలియదు. కానీ అంటే వాళ్ళు ఒకటే నిశ్చయించుకున్నారు, మనం ఎట్ట గెలం, ఏదో రకంగా డిస్టర్బ్ చేసి ఒక సీఎం గారిని టార్గెట్ చేస్తే మిగతా క్యాడరు వీక్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ రకంగా చేస్తూ ఉన్నారు. మొన్న మా ఒంగోలులో కూడా అట్లనే చేసి చేశారు. ఒకటైతే చెప్తా ఉన్నాం, ఎంతో ప్రజలకు మేలు చేశాడు కాబట్టి ఆ దేవుడు ముఖ్యమంత్రి గారి పక్షాన ఉన్నా అని చెప్పి కూడా నేను అనుకుంటా ఉన్నా, కూడా తెలియజేసుకుంటాను. ఈరోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంకలు గుద్దుకుంటున్నారో, మేము విజయవాడలో బలంగా ఉన్నామని చెప్పిన ఏదైతే వాళ్ళు భ్రమల్లో ఉన్నారో, ఈరోజు ఆ బ్రహ్మలేని గారు వీరిపోయి ఈరోజు వాళ్ళకి నిజం తెలిసిపోయేసరికి ఈరోజు ఇలాంటి చిల్లర రాజకీయాలు. గతంలో పాదయాత్ర వచ్చిన స్పందన చూసి విశాఖపట్నంలో అదేవిధంగా హత్యాయత్నం, మళ్ళీ ఈరోజు విజయవాడలో స్పందన చూసి దాన్ని తట్టుకోలేక కుళ్ళు రాజకీయాలతో విజయవాడకు సంబంధించిన గోండాలు, రౌడీలతో సమావేశమై జగన్మోహన్ రెడ్డి గారు మీరు హత్యాయత్నం చేశారు. ఎవరైతే దీని వెనకమాల ఉన్నారో, ఎంత పెద్దవాళ్ళైనా, నారా చంద్రబాబు నాయుడు అయినా, నారా లోకేష్ అయినా, ఎవరైనా వాళ్ళని శిక్షించాలని చెప్పి ఈరోజు మీ అందరం గారు కోరటం జరుగుతుంది.